ఓం గం గణపతయే నమః. ఓం నమ శివాయ. భక్తి అనే అంశాన్ని తెలుసుకుందాం. భక్తి అంటే నమ్మకం, విశ్వాసం. భక్తి అన్ని విషయాలలోనూ ఉండాలి అంటారు. భక్తిని మనము ప్రేమ, అభిమానము అనే పదాలలోనూ ఉపయోగించుకోవచ్చు. మనం భగవంతునిపై ఎలాంటి భక్తి కలిగి ఉండాలి అనేది మనకు నవవిధ భక్తి మార్గాల ద్వారా తెలియజేస్తారు. నవవిధ భక్తి మార్గాలు శ్రవణం, స్మరణం, కీర్తనం, పాదసేవనం, శరణం, నమస్కారం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. శ్రవణ భక్తికి పరీక్షిత్ మహారాజును ఉదాహరణగా చెప్తారు. స్మరణ భక్తికి సుఖ మహర్షిని ఉదాహరణగా చెప్తారు. కీర్తన భక్తికి ప్రహ్లాదుని ఉదాహరణగా చెప్తారు. పాదసేవనం అనే భక్తికి శ్రీ లక్ష్మీదేవి ప్రధాన ఉదాహరణ. భృగు మహర్షి శరణ భక్తికి ఉదాహరణ. అక్రూరుడు నమస్కారము అనే భక్తి మార్గానికి ఉదాహరణ. హనుమంతుడు భగవాన్ శ్రీ హనుమ దాస్యానికి ప్రధాన ఉదాహరణ. అర్జునుడు సఖ్య భక్తికి ఉదాహరణ. అంటే భగవంతునితో ఎప్పుడు స్నేహం చేస్తూనే ఉంటాడు. ఆత్మ నివేదనం, తన ఆత్మలోనే భగవంతుని నింపుకున్న బలిచక్రవర్తి ఆత్మ నివేదన భక్తికి ప్రధాన ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ విధంగా నవవిధ భక్తి మార్గాలలో ఎందరో ఉన్నారు. మనం ఏ భక్తి మార్గాన్ని తీసుకున్నా భగవంతుని నామము స్మరిస్తూ ఆ భక్తిని వింటూ ఆ భక్తిని పాడుతూ, అంటే ఈ విధంగా మనం నవవిధ భక్తి మార్గాలతోనూ భగవంతుని గురించి ఆలోచించి భగవంతుని చేరుకోవచ్చు అనేది మన వేద సంస్కృతి తెలియజేస్తుంది.